హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ ఆదిత్య. నేను మీ తెలుగు అమ్మాయి భవాని. అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా ఆదిత్య సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము అండ్ డెకరేషన్ ఎలా చేసాము అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేయండి. మొన్న మధ్య కదా ఫస్ట్ బర్త్డే అంత గ్రాండ్గా చేసాము, అప్పుడే సెకండ్ బర్త్డే వచ్చేసిందా వీడిది అనిపించింది అనమాట మాకైతే. ఫస్ట్ బర్త్డే అయితే విజయవాడలో చేసాము, కానీ ఇంకా సెకండ్ బర్త్డేకి విజయవాడ వెళ్ళలేదు. మా బాబుకి ఇంకా బర్త్డే వస్తుందన్న 2 days ముందు ఫీవర్ వచ్చేసింది. ఏంటో మరి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అంతే, ఇంకా అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఇంకా 2 daysలో బర్త్డే వస్తుంది అనగానే ఫీవర్ వచ్చేసింది. పిల్లలందరికీ ఇంతైనా బర్త్డే ముందు ఫీవర్ వస్తుందో లేదో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సెకండ్ బర్త్డే అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. midnight 12కి కేక్ కటింగ్ చేపించి పడుకోబెట్టేసి ఇంకా మార్నింగ్ లెగ్గానే మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళొచ్చేసాము. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేసాక వంట చేసేసి వాడికి తినిపించి పడుకోబెట్టేసి ఇంకా మేమిద్దరం అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాం. వాడు కనుక లెగ్స్ ఉంటే మమ్మల్ని డెకరేషన్ చేయనివ్వడం అనమాట. అందుకే ఇంకా వాడిని పడుకోబెట్టేసి డెకరేషన్ స్టార్ట్ చేసేసాం మేమైతే. ఈసారి సెకండ్ బర్త్డే థీమ్ ఏంటంటే డైనోసార్ థీమ్ అనమాట. ఎందుకంటే మా వాడికి ఈ మధ్య డైనోసార్ పిచ్చి బాగా పట్టేసింది అనమాట. పద్దాకల మమ్మీ టీరాక్స్ డాడీ టీరాక్స్ అంటూ ఉంటాడనమాట. అందుకని ఇంకా ఈసారి థీమ్ అయితే డైనోసార్ థీమ్ తీసుకున్నాను. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పి తీసుకున్నాము. ఇంకా నేను మా బావ కలిసి డెకరేషన్ స్టార్ట్ చేసాము. కానీ ఏంటంటే ఈ గాలి కొట్టే మిషన్స్లో ఒకటే పని చేస్తుంది, ఇంకోటి పని చేయట్లేదు. నేనైతే ఇంకా నోట్తో వద్దాం మొదలెట్టాను, కానీ నేను అలా ఊదుతున్నానో లేదో అవేం పగిలిపోతూ ఉన్నాయి. మా బావేమో అమ్మ నువ్వు ఊదమాకమ్మ పక్కన పెట్టేసి నేను ఎలాగోలా ఊదుతా కానీ అంటున్నాడు. ఈ గ్రీన్ బెలూన్స్ అయితే చాలానే పగిలిపోయినాయి అనమాట. నేను డైనోసార్ థీమ్ డెకరేషన్ అయితే అమెజాన్లో పెట్టాను. 1 day డెలివరీలోనే వచ్చేసింది, కానీ కొన్ని మిస్ అయినాయి అనమాట. సిల్వర్ బ్యాక్ డ్రాప్ అండ్ కొన్ని బెలూన్స్ మిస్ అయినాయి, ఒక టీరెక్స్ మిస్ అయిందనమాట. ఇంకా మేము అవన్నీ బయట మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాము. సిల్వర్ బ్యాక్గ్రౌండ్ 2 నెంబర్ కొనుక్కొచ్చుకున్నాం అనమాట. పేరెంట్స్ కష్టాలన్నమాట ఇవన్నీ. బర్త్డే వస్తుంది అని 1 month నుంచే మనం ఏ డెకరేషన్ చేయాలి, ఏమేమి సెలబ్రేషన్స్ చేయాలి ఏంటి అని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. మీరు కూడా దీనికి రిలేట్ అయ్యి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ బెలూన్స్ ఏమో ఒక్కొక్కటి పగిలిపోతున్నాయి. ఈ సౌండ్కి మా వాడు ఎక్కడ లెగుస్తాడేమో అని మేము ఇద్దరం భయపడ్డాము, కానీ ఆ సౌండ్కి అసలు మా వాడేం లెగలేదు, మంచిగా పడుకున్నాడు. వాడు మంచిగా పడుకుంటే ఈవినింగ్ మంచి యాక్టివ్గా ఉంటాడని చెప్పి మేము అనుకున్నాం అనమాట. ఈ బెలూన్స్ అన్నీ వదలడానికి అయితే చాలా టైం పట్టింది మాకు. నియర్లీ ఒక 2 hours పట్టినట్టుంది టైం అయితే మాకు డెకరేషన్కి బెలూన్స్ అన్నీ వదలడానికి అయితే. ఆదిత్య బర్త్ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ రోజు August 9, 2023 అనమాట. మార్నింగ్ 6కి డాక్టర్ రమ్మన్నారని వెళ్ళాము. అయితే అప్పుడు డాక్టర్ వాటర్ బ్రేక్ చేశారు. నాకు పెయిన్స్ బాగానే వస్తున్నాయి. డాక్టర్ చెక్ చేస్తున్నారు, అంతా బాగానే అవుతుంది. పెయిన్స్ అయితే బాగా హెవీగా వస్తున్నాయని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ తీసుకో, పెయిన్స్ కొంచెం రిలీఫ్ అవుతాయని అన్నారు. నేను వద్దన్నాను. మళ్ళీ డాక్టర్ వచ్చారు, చెక్ చేశారనమాట. అన్నారు అప్పుడు ఈవినింగ్ అయ్యేటట్టుందమ్మా నీ డెలివరీ అని అన్నీ వెళ్ళిపోయారనమాట. డాక్టర్ వెళ్ళిపోయాక మా బావ అన్నాడు ఇంజెక్షన్ తీసుకో, పెయిన్ కొంచెం రిలీఫ్ అయ్యిద్ది కదా అని అన్నాడు. ఇంకా ఆ తర్వాత నేను నా బేబీతో మాట్లాడాను. నాన్న ఈవినింగ్ దాకా అంటే అమ్మ ఆకలితో ఎలా ఉంటుంది నాన్న అని అడిగాను. అప్పుడు టైం 7:30 ఎంత అయింది, నాకు బాగా గుర్తు. మళ్ళీ డాక్టర్ వచ్చి అడిగారనమాట ఇంజెక్షన్ తీసుకుంటావా అని. నేను ఓకే అన్నాను అనమాట. మా బావ సైన్స్ పెడదామని అనుకున్నాడు. ఈలోపు డాక్టర్ చెక్ చేశారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసి అన్నారు ఈసారి పేగు ముందొస్తుందమ్మా, బేబీ హెడ్ రావట్లేదు, నీకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలి అని అన్నారు. నేనైతే ఫుల్గా ఏడ్చేసానండి. నేను నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అయ్యి ఉన్నాను, సి సెక్షన్కి అస్సలు ప్రిపేర్ అయ్యలేనమాట. ఫుల్గా ఏడ్చేసాను. ఇంకా మా బావ పక్కనే ఉండి మనం రెండింటికి ప్రిపేర్ అయ్యాం కదా, ఏం కాదు, సి సెక్షన్ పర్లేదు, ఏం కాదు, బేబీ సేఫ్గా రావాలి అని అన్నాడు. ఇంకా మా బావతో సైన్స్ తీసుకున్నారు ఎమర్జెన్సీ సి సెక్షన్కి. ఇంకా అరగంటలో హాస్పిటల్ మొత్తం పరిగెత్తారు నర్సులు వాళ్ళు. నన్ను గబా ఎమర్జెన్సీ సి సెక్షన్కి మూవ్ చేసి సి సెక్షన్ చేశారనమాట. 5 minutesలో అయితే బేబీని బయటికి తీసేశారు. ఇంకా పినగాలని అయితే నేనైతే ఫుల్ హ్యాపీ ఆ మూమెంట్లో. వాళ్ళు ఇంకా బేబీ బాయ్ అనగానే నా ఆనందానికైతే హద్దులే లేవనమాట మా ఆదిత్య పుట్టాకైతే.
ఇది నా స్మాల్ డెలివరీ స్టోరీ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మీ ఇద్దరం బెలూన్స్ అన్నీ ఊదడం అయిపోయాక ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఈ లోపుకి మా ఆదిత్య లేసాడు. ఇంకా వాడు టీరెక్స్ది బెలూన్ చూసి ఇంకా టీరెక్స్ బెలూన్తో ఆడుకుంటా ఉన్నాడు. మేము ఇద్దరమేమో డెకరేషన్ చేస్తున్నాము. ఈ లోపుకి వాడిని చూస్తేనేమో లైట్గా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. ఇంకా మా వాడికి సిరప్ పోసేసి ఇంకా మేము మిగతా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అందరూ వచ్చిన టయానికి కొంచెం యాక్టివ్గా ఉంటాడని చెప్పి సిరప్ పోసేసాము. ఇంకా 6:30కి అలాగా మా బిల్డింగ్లో వాళ్ళందరినీ పిలిస్తే వచ్చారు కేక్ కటింగ్ టయానికి. కేక్ కూడా మా వాడికి ఇష్టమైన థీమ్లోనే పెట్టానమాట. డైనోసార్ థీమ్ చూపించి ఏ కేక్ కావాలంటే ఆ కేకే పెట్టాము. హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడైతే, బాగా ఎంజాయ్ చేశాడు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.